నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన దుమారం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లాగా మారిపోయింది పరిస్థితి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో సీనియర్లంతా కూడా రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎవరికి వ్యక్తిగత సామ్రాజ్యం కాదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని సహించట్లేదంటూ చెప్తున్నారు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్సా లేదంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్సా అంటూ సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇటు చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత గెలుపొందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులతో చౌటుప్పల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు రాజగోపాల్ రెడ్డి. విజయోత్సవ ర్యాలీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది, మంత్రి పదవి రాకుంటే ఏకంగా ముఖ్యమంత్రిని అవుతానంటూ మునుగోడును మీరు చూసుకోండి, రాష్ట్రాన్ని నేను చూసుకుంటా, మునుగోడు నియోజకవర్గాన్ని కార్యకర్తలంతా చూసుకుంటే గనక ఇక రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానంటూ ఆయన చెప్పడం వెనక ఏదో మర్మం దాగి ఉందా? మునుగోడు కేంద్రంగానే రాష్ట్ర రాజకీయ చరిత్ర మారబోతోందా? ఆయన అదే మాట అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే ఒక కలగూర గంపలా ఉంటుంది. సీనియర్లు, జూనియర్లు, సంతృప్తులు, అసంతృప్తులు, అలకలు, బుజ్జగింపులు ఇవన్నీ గాంధీ భవన్లో వెరీ కామన్. మనం చూస్తూనే ఉన్నాం జగిత్యాల జీవన్ రెడ్డి విషయం కూడా. మరోవర్ ఆధిపత్య పోరుకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. బయటకు అందరూ కలిసే ఉన్నట్టుగా ఉంటారు, బట్ పరస్పరం ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉంటారు. మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు, ముఖ్యమంత్రి పైన ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ ఉంటారు, ఒక మంత్రి పైన ఇంకొక ఎమ్మెల్యే విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు ప్రత్యర్థులకు పెద్ద అవకాశం ఇవ్వరు. అట్లా వాళ్ళే ఆరోపణలు సంధించుకుంటూ ఉంటారు. ఇక తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే పెను దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ కుమ్ములాటలు ఎందుకు తగ్గడం లేదు? సీఎంకు చెక్ పెట్టేందుకు సీనియర్లు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎవరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? కాంగ్రెస్లో అందరూ ఒక్కటేనన్నారు సీనియర్లు, బట్ అనుముల రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణి పైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? బయటికి కనిపించేలాగా ఉన్నటువంటి దోస్తాను మాత్రం లోపల ఒక కుస్తీ పడుతున్నారు కుర్చీ కోసం. రాజగోపాల్ రెడ్డి పేల్చినటువంటి బాంబు ఎటువైపు తిరుగుతోంది? ఇది ఆయన వరకే చూడాలి. ఆయన గతంలో కూడా కొంతమంది టచ్లో ఉన్నారని చెప్పేసి కామెంట్ చేశారు. అసలు ఒకసారి బ్యూరో చీఫ్ రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాం. బిఫోర్ దట్ రాజగోపాల్ రెడ్డి మాటలు మళ్ళీ ఒకసారి విందాం. పీసీఆర్ రాజగోపాల్ రెడ్డి బయట ప్లే చేయండి. రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి నీ కోసం వస్తుంది, నా కోసం. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నారు. చేస్తారా? చేయండి. మంత్రి చేస్తారా? ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా. పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా డైరెక్ట్ మన టార్గెట్ అదే. మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నీ జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. సో మునుగోడును మీరు చూసుకోండి, తెలంగాణను నేను చూసుకుంటాను, చేద్దామా అని మునుగోడు ప్రజలకు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. మునుగోడు నుంచే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోందని చెప్పేసి. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి చాలా ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మునుగోడుకు ఉప ఎన్నిక కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చింది. అప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఓటమి పాలయ్యారు. రైట్, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఉన్నారు. రాజిరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం జరుగుతుంది? మంత్రి పదవి ఇస్తే సైలెంట్ అవుతారా? మంత్రి పదవి ఇస్తే సాటిస్ఫై అవుతారా? మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి అవుతాను, మునుగోడు నుంచే రాజకీయం మొదలు కాబోతుందని చెప్పి ఒక సంకేతం ఇచ్చారు. చాలా రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చర్చలు నడుస్తున్నాయి. జానారెడ్డి అడ్డుపడుతున్నారని చెప్పి మాట్లాడారు. సో జానారెడ్డి వెనకాల ఎవరున్నారంటే మళ్ళీ రేవంత్ రెడ్డి. సో ఇటు చూడు రేవంత్ రెడ్డి టార్గెట్గానే రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేస్తున్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు రాజిరెడ్డి ఈ పాయింట్ని? అయితే రాజగోపాల్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నాడు,
క్లిస్టర్ అండ్ క్లియర్గా నేను ఎప్పుడు మంత్రి పదవి అడగలేదు. మంత్రి పదవి ఆఫర్ చేసిందే ముఖ్యమంత్రి, మంత్రి పదవి ఇస్తానన్నదే హైకమాండ్. అందులో భాగంగానే బీజేపీ నుంచి నేను కాంగ్రెస్లోకి చేరిన తర్వాత కూడా మంత్రి పదవి ఇస్తా అన్నారు. మొదటగా నాకు మంత్రి పదవి ఇవ్వాలి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు నుండి ఇన్ఛార్జిగా ఇచ్చారు. భువనగిరి పార్లమెంట్ నుంచి గెలిపించమని చెప్పారు. గెలిపించిన తర్వాత మంత్రి పదవి ఇస్తారని చెప్పారు. అందులో భాగంగానే భువనగిరి పార్లమెంట్లో విస్తృతంగా పర్యటించాను. మునుగోడుతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధంతా కూడా విస్తృతంగా తిరిగాను. అందులో భాగంగానే భువనగిరి పార్లమెంట్ను గెలిపించిన తర్వాత మంత్రి పదవి ఇస్తా అన్నారు, కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అవి ఇచ్చిన హామీ వాళ్ళు నిలబెట్టుకుంది వాళ్ళు, కాబట్టి ఇదంతా కూడా వాళ్ళే చేస్తున్నారు అనేది కూడా హైకమాండ్ చేస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా ఆపుతున్నాడు అనేది కూడా గతంలో ఇండైరెక్ట్గా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే మంత్రి పదవి ఆఫర్ అయితే హైకమాండ్ ఇచ్చింది, ఇటు రేవంత్ రెడ్డి ఇచ్చారు, కానీ ఇచ్చినటువంటి హామీని మాత్రం నెరవేర్చట్లేదు అనేది కూడా ఆయన పలుమార్లు చెప్పినటువంటి సందర్భం. అయితే మొన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చౌటుప్పల్లో ఆయన కార్యకర్తలు సీఎం అని స్లోగన్ చేస్తే ఇస్తేనేమో మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే ఖచ్చితంగా సీఎంకే టార్గెట్ ఉంటుంది, మీరు మునుగోడు చూసుకోండి, నేను రాష్ట్రాన్ని చూసుకుంటా అనేది కూడా సంకేతాలు ఇచ్చారు. అంతేకాకుండా నేను మంత్రి పదవి అడుక్కునే టైప్ కాదు, లాగి గుంజుకునే టైప్ అనేది కూడా సంకేతాలు పంపించారు. ఈ యొక్క నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అయితే స్పష్టతతో ఉన్నారు. నాకు మొదటి నుంచి మంత్రి పదవి ఆఫర్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జాతీయ నాయకత్వం. అందులో భాగంగానే బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాను. ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా భువనగిరి పార్లమెంట్ని గెలిపించాను, మంత్రి పదవి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మాట ఇచ్చింది వాళ్ళు, తప్పింది వాళ్ళు. అందులో భాగంగానే మా కార్యకర్తలు సీఎం అంటే ఆ యొక్క సందర్భంలో ఈ యొక్క కామెంట్ చేయవలసి వచ్చింది అనేది కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టు. బట్ రాజిరెడ్డి దీంట్లో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో చేసినటువంటి కామెంట్ పూర్తి కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నార్థకంలోకి పడేస్తున్నాయి. 140 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని ఒక రాచరికమైనటువంటి మాటలు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన ఈ పదాలు వాడుతున్నారు. చాలా దుర్మార్గంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి. అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి కామెంట్స్ ఏవైనా వ్యక్తిగతంగా చేస్తే, పార్టీని ఉద్దేశించి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి, షోకాజ్ నోటీసులు ఉంటాయి. గతంలో వాళ్ళపైన చర్యలు వేటు వేసినటువంటి సందర్భాలు కూడా మనం ఉన్నాయి. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండిస్తున్నారు. ఎందుకు మంత్రులు రెస్పాండ్ అవుతలేరు, ఎందుకు పీసీసీ చీఫ్ రెస్పాండ్ అవుతలేరు, పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డిని ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు అన్న ప్రశ్న ఆయన రోజు పూర్తి కాంగ్రెస్ పార్టీకి సంధిస్తున్నారు. ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రశ్నకు రియాక్షన్ని? అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే రాజగోపాల్ రెడ్డి డిప్లొమాటిక్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఓవైపు జాతీయ నాయకత్వాన్ని పొగుడుతూనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శన చేస్తున్నాడు. ఎందుకంటే జాతీయ నాయకత్వం పరిధిలోనే కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ అనేది ప్రాంతీయ పార్టీ కాదు, కాంగ్రెస్ అనేది ప్రాంతీయ పార్టీ కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి పదే నేను కంటిన్యూగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటానని ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా ఏకపక్ష నిర్ణయం కాదా? అయితే ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెసా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత, సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వాళ్ళు చెప్పాలి. కానీ స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం ఏంటి? పలుమార్లు కూడా రేవంత్ రెడ్డి నేనే నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్తున్నాడు కదా. ఇదంతా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా చెప్పడం సమంజసం కాదు అనేది కూడా రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత ధైర్యంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేని పరిస్థితిలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలహీనంగా ఉందా? ఉన్నొక్క బలమైనటువంటి రాష్ట్రం, అటు కర్ణాటక తర్వాత ఇంత బలమైనటువంటి రాష్ట్రం తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు, చాలా చిన్న రాష్ట్రం. బట్ ఇన్ని మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంటుందంటే సో బలహీనతను ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నట్ట జాతీయ నాయకత్వం. అంటే ఇప్పుడు శ్రీకాంత్ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి
10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా చెప్తున్నారు. ఈ యొక్క క్రమంలో ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్టు అవుతుంది అనేది కూడా హైకమాండ్ చూస్తుంది. ఏదైనా ఉంటే ఇంటర్నల్గా ఇలాంటి కామెంట్ చేయొద్దని హైకమాండ్ చెప్తుంది. కానీ బహిరంగంగా కామెంట్ చెప్తే ముఖ్యమంత్రి పైన ప్రజల్లో చిన్న చూపే అవకాశం ఉంటుంది, చులకన భావం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నాడు, హైకమాండ్ ఇంకొకటి చెప్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చకు పోతుంది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి అనే అంశము తనకు తానే ఎస్టాబ్లిష్ కంటిన్యూ అవుతానని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక హైకమాండ్ ఏదైనా చెప్తే 4 గోడల మధ్యలోనే రేవంత్ రెడ్డికి పిలిచి చెప్పవలసిన అవసరం ఉంటుంది. కానీ బహిరంగంగా చెప్తే అదేమవుతుందంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిందే మొత్తము మన పాలన మనం చేసుకోవాలనేదే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది, మన రాష్ట్రం మనకు కావాలని. అయితే ఒకవేళ హైకమాండ్ కనుక ముఖ్యమంత్రి ఈ రకంగా కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ని కనుక ఏఐసిసి విమర్శిస్తే మొత్తం ఢిల్లీ చుట్టే పాలన నడుస్తూ ఉంది. ఢిల్లీ కూర్చోమంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, అలాంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంది అనేది కూడా ఇవే ప్రాంతీయ పార్టీలు విమర్శించే అవకాశాలు కనబడతాయి. కాబట్టి జాతీయ నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేయడం కానీ మీడియా ముఖంగా చెప్పడం కానీ చేయదు. ఎందుకంటే ఇక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనే వర్డ్స్ని వాడద్దు అని చెప్తే కేవలం 4 గోడల ఇవాళ కొత్తగా ఏం మాట్లాడట్లేదు రాజరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యలో కొత్తగా ఏం మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను, ఈ కుర్చీ 10 ఏళ్ళు నాదే అని చెప్పేసి కొన్ని టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడడం కానీ, నేనే మంత్రి నేనే రాజు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి కానీ, ఈవెన్ ఆ మధ్యలో కొన్ని వార్తాపత్రిక కథనాల్లో కూడా వచ్చినాయి, అనుకూల పత్రిక అనుకోవచ్చు, సరే వాటెవర్, మంత్రులందరికీ తలంటిన రేవంత్ అని చెప్పేసి. అప్పుడు కూడా మంత్రులు ఎవరూ రెస్పాండ్ కాలేదు. అంటే ముఖ్యమంత్రి ఏది చెప్తే అదేనా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు రాష్ట్రంలో నడుస్తలేవా? రేవంత్ కాంగ్రెస్ వేరు, ఒరిజినల్ కాంగ్రెస్ వేరు, ఈ సిద్ధాంతం నడుస్తుంది అనుకోవాలా? మిగతా వాళ్ళ రియాక్షన్ రావట్లేదంటే అంటే మీరు అన్నది 100% కరెక్టు. అంటే ఒక రియాక్షన్ అనేది కొంచెం సటన్ టైం పడుతుంది ఎప్పుడైనా రియాక్షన్ రావడానికి. ఈ టైం వచ్చిందని మనం భావించవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు క్రాస్ అయిపోయింది ఆయన పాలన చేయబట్టి. ఈ 2 సంవత్సరాల నుంచి పలు సందర్భాల్లో అన్నాడు, పలు సందర్భాలు అంటే కూడా ఏ వ్యక్తి నుంచి కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి స్వయంగా ప్రశ్నిస్తున్నాడు, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెసా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెసా? ఇదంతా కూడా ఈ కాంగ్రెస్లో అంతా టీడీపీ వాళ్ళే ఉన్నారు, ఇదంతా టీడీపీ లైన్లో నడుస్తుంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడుకు కనుసన్నల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్లు కూడా ఇస్తున్నారనేది కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడ పాలన నడిపిస్తున్నాడు అనేది కూడా ఇండైరెక్ట్గా అన్నాడు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, ఆ తర్వాత రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు అన్నట్టు చాలాసార్లు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనుకుంటూ వస్తున్నారు. అంతలోనే ఈ బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వచ్చాయి. ఈ దఫా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు, కానీ నెక్స్ట్ దఫా ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో చెప్పలేమని కూడా కొన్ని సందర్భాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అన్నారు, కొందరు మంత్రులు కూడా వ్యాఖ్యానించారు. ఈ 5 సంవత్సరాలు అయితే విజయవంతంగా రేవంత్ రెడ్డి ఉంటారు, ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందనేది కూడా పలు సందర్భాల్లో పలువురు సీనియర్ నాయకులు అన్నారు. కానీ అది పెద్దగా ఎస్టాబ్లిష్ కాలే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిది అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడుస్తుందా? ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ లాగా ఆయననే స్వయం ప్రకటితం 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి. ఇక్కడ ఇంకో కొన్ని ఈక్వేషన్స్ కూడా కనిపిస్తున్నాయి రాజరెడ్డి, ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణకు ఇక రెడ్డి ముఖ్యమంత్రులా అదేంటే అగ్రవర్ణ ముఖ్యమంత్రులా ఈసారికే రేవంత్ రెడ్డితోటే లాస్ట్ అని చెప్పేసి కొంతమంది బీసీ సంఘం నాయకుల తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళ మాట్లాడుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా అన్నారు మేబీ వస్తే బీసీ ముఖ్యమంత్రి అయితే అవుతారేమో అని చెప్పేసి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నారు నెక్స్ట్ టైం బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామని చెప్పేసి ఆయన అన్నారు. పీసీసీ మహేష్ కుమార్ కూడా అన్నారు బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అన్నారు. మిగతా వాళ్ళకు కూడా సవాల్ ఇస్తారు, బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఇంతటి ఉద్యమం సిద్ధాంతం నడుస్తున్నటువంటి క్రమంలో కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను అనేది ఇది చాలా వ్యక్తిగతంగా ఆయనే మాట్లాడుతుంది స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లోనే రాహుల్ గాంధీని బలహీనపరుస్తున్నారు, ఇటు బీసీలను తొక్కిపట్టేటువంటి కామెంట్స్ వస్తున్నాయని 2 రకాల ఈక్వేషన్స్ దీనిలో కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? అదే పలు సందర్భాల్లో నేనే ముఖ్యమంత్రి అని అతను చెప్పుకుంటూ ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడు కానీ అదేవిధంగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి కొంత మంత్రులు కానీ ఈ 5 సంవత్సరాలే ఈయన ముఖ్యమంత్రిగా ఉంటాడు, తర్వాత హైకమాండ్ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారనేది కూడా
పలువురు సీనియర్ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి మనసులో ఒకటి బలమైన ఒక స్పష్టత అయితే కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల పాలన కంప్లీట్ అయింది. అందులో భాగంగానే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికల కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వచ్చింది, కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది. ఈ రకంగా గెలుచుకుంటూ వరుసగా వెళ్ళిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయన ప్రజాపాలనలో నేనే ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇంకా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా, ఇంకో టర్మ్ కూడా నేనే కంటిన్యూ అవుతా అంటూ కూడా బహిరంగ సభల్లో చెప్తా ఉన్నాడు. అది ప్రజల్లోకి ఇండికేషన్ పంపించే రకంగా చెప్తా ఉన్నాడు. అయితే మీరు అన్నట్టు ఇప్పటికే పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల అంశం నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి అనేది ఇక్కడ చెప్తే జరిగేది కాదు, జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయం అని లోపల కాంగ్రెస్ నాయకులు అంటున్నారు తప్ప ఎవరు బయటపడట్లేదు. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి ముక్కుసూటి మనిషి, ఏదన్నా ఉంటే డైరెక్ట్ అటాక్ చేసే పర్సను. అందులో భాగంగానే మొన్న కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మునుగోడు నుండి. అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ముఖ్యమంత్రి ఈ రకంగా నేనే పదే ముఖ్యమంత్రి అని అవుతాను అని కంటిన్యూగా నేనే ఉంటానని చెప్పుకోవడం పట్ల కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అందులో అంతేకాకుండా కట్టర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంది. బయట నుంచి వెళ్ళి వచ్చినటువంటి నేతలకే న్యాయం జరుగుతుంది కానీ కట్టర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారని